ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మనం ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా ధర్మాన్ని మనం ఆచరించడం ద్వారా నిత్య జీవన విధానాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలం అని నిరూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. వారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాము. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు సందర్శించడం జరిగింది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడి ప్రజలు మరియు భక్తులందరూ కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని కలిసి వారిని విన్నవించుకోవడం జరిగింది. ఈ మేరకు దీనిపై దృష్టి పెట్టినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి క్యాబినెట్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. మరి ఈ సందర్భంగా తిరుపతి నుండి చిత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా పళని నేరుగా బస్సు సౌకర్యం ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతూ ఉంది. తిరుపతి నుండి పళని నేరుగా రవాణా సౌకర్యం, బస్సు సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. విచ్చేసినటువంటి పురోహితులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ మరి ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం అందించవలసిందిగా పురోహితులను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ओम नमो नमो भवति जायमानां येदुरुषामेद्यग्रे भागं देवेभ्यो विदधाद्य भजन्द्रमा स्थिरति दीर्घमायुः ओम यो वैदां ब्रह्मणो वेदामृतेनावृतां पुरी तस्मै ब्रह्मज ब्रह्माज आयोगीर्तिं प्रजां ददुः भागधेयैवैनं प्रणयति ब्राह्मणा ऋषय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ता सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्ति लङ्घि तये देता एव देवता प्रीणाति
पर्याप्य अनन्तरायाय सर्वस्तोमोतिरात्तवोत्तममहर्भवति सर्वस्य गद्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यनिगमो भवति शतमिति शतो दीर्घम मरुदयेना वर्धयन्ति शतमेनमेव शतात्मानो भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः अग्निर्वसुजुर्भव आदित्याय तेजो भव विष्णुर्व श्रीमान् भव ब्रह्म आयुरायुर्भव आयुरायुर्भव धान्यो धनो पशु बहुभद्रलाभगो जलजो वत्सरो दीर्घम मंगल सुमंगलं च बुधस्य दीर्घबुद्धिं च मंत्रे मंत्र रहस्यं च शुक्र सौख्यं च शनि शान्तं च राहु राज्यं च केतुना प्रबलगो सहस्रगा विभव भवन्त भवतां दीर्घमायुः अष्टैश्वर्य महाधिपत्य शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति यजमानिता मनस्संकल्प सिद्धिरस्तु आरोग्यदा बल सिद्धिरस्तु श्री अलिवे वैकुंठवास समेत श्रीनिवास अनुग्रह प्रसाद सिद्धिरस्तु यजमानस्य सर्वाभीष्टबल प्रसाद सिद्धिरस्तु पळनि सुब्रह्मण्येश्वर स्वामी दिव्य अनुग्रह कटाक्ष बल सिद्धिरस्तु यजमानस्य इष्टदेवता कुलदेवता ग्रामदेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु सर्वाभीष्टबल प्रसाद सिद्धिरस्तु अरुणाचलेश्वर अनुग्रह प्रसाद सिद्धिरस्तु संकल्प పురోహితులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుమల పుణ్యక్షేత్రం, తిరుమల మన కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శనము మరియు ప్రార్థనాచలతో భక్తులను తరింపచేస్తున్నటువంటి తిరుమల కొండలో ఆనంద నిలయంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించిన గోవిందుడు దర్శనంకు భక్తులు ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి తరలి రావటం జరుగుతుంది. మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరాములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కుమ్మరి దాసుడైన కురవరితి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురవరితి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు, దొమ్ముల చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి, దొమ్ముల చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయలువాడు. ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రీతి అయినటువంటి మురుగన్ కీర్తన ఆలాపించేందుకు గౌరవనీయులు అక్కడ పాడిపిస్తారు. ఇప్పుడేనా సార్? బాలాజీ కందశిష్టి కవచాన్ని ఆలపించవలసిందిగా కోరుతూ కార్తికేయన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. षष्टियैनोर्क सरवण भवना सिस्टर कुदरुम செங்கதிர்வேலோன் பாதம் இரண்டில் மணிச்சதங்கை கீதம் பாட கிங்கிணியாட மையம் நேரணம் செய்யும் மயில் வாகனார் கையில் வேளாளினை காக்க இங்கு வந்து
வர வர வேலா வரவர் வருக என் இசை போன்றே மந்திரன் வடிவேல் வருக வருக வாசன் வருகா வருக வருக நேசர் குரமகள் நிறவன் வருக படைத்த ஐயா வருக நீரன் வேலவன் நித்தம் வருக சிறகிரி வேலவன் சீக்கிரம் வருக சரவண பவனா சருதியில் வருக ரகணமவச ரிகிரி விண்ணமவசன நீதான் நம வசரகண பர்வத அசுர குடியெடுத்த ஐயா வருக இணையால் 12,000 பாசாங்குசமா பரந்த விளையல் 12 காக்க வேலோன் வருக ஐயும் கிளியும் அடையுடன் செவ்வும் உயுளி செவ்வும் உயரியும் கிளியும் செவ்வும் கிளையும் நித்தம் ஒளியும் வருக ஆறுமுகம் அடியுடன் நீருடன் நெற்றியும் நீண்ட பூர்வம் பன்னீர் கண்ணும் பவள செவ்வாயும் நன்னெறி நெற்றியில் நவனம் சுட்டியும் ஈராறு நெற்றியில் ஆறு மார்பிள் பல்பூசணமும் பதக்கமும் தரித்து தன்மணி பூண்ட நவரத்னமாலையும் முப்பரி மூலம் முப்பலி மார்பும் செப்புள அலைய துவண்ட மருங்கில் சுடரி விட்டும் நவரத்னம் பதித்த நச்சீராருளையும் திருவடியாலும் சிலம்புகாலும் திருவடியாளனில் சிலம்புலமொழி முக சககன 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 சகன முக 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 முகன நக 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 நகன நகன டிகிரி குண டிகுண 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 ரர 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 ரிரி 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 டோடு 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 டகு 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 டிங்கு டிங்குடு விந்து விந்து மயிலோன் விந்து முந்து முந்து முருகவேல் முந்து என்றையால் என ஏர்கள் செய்வோம் மைந்தன் வேண்டும் வரவழைதும் லாலா 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 வேஷமும் லீலா 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 வினோதனம் உன் திருவடியை உறுதி என்றென்னும் எந்தலை வைத்து இடையை காக்க என்னுயிர் குயிராம் இறைவன் காக்க பன்னீர் விழியாய் பாலனை காக்க அடியேன் வதனம் அழகுவேல் காக்க பொடிபுனை போற்றியேன் புனிதவேல் காக்க கதிர்வேல் 2 கண்ணினை காக்க விதிசிவி 2 வேலவர் காக்க நாசிகள் 2 நல்வேல் காக்க பேசிய வாய்தனை பெருவேல் காக்க முப்பத்திருவேல் முனைவேல் காக்க செப்பிய நாவே செவ்வேல் காக்க கண்ணி 2 கதிர்வேல் காக்க இன்னினங்கழுத்தை இணைவேல் காக்க மார்பை ரத்தின வடிவேல் காக்க சேரின முளைமா திருவேல் காக்க வடிவேல் இருந்தோள் வளம்பரம் காக்க பிடர்கள் 2 பெருவேல் காக்க அழகு உடன் முதுகை அருள்வேல் காக்க பலபதி நாளும் பரகுவேல் காக்க வெற்றிவேல் வயிற்றை விலங்குவேல் காக்க சிற்றுடை இலங்குவை செவ்வேல் காக்க நானாங்கயிற்றை நல்வேல் காக்க மேவிய ஏடிவன் வேளவா போற்றி தேவர்கள் சேனவதையா போற்றி போற்றி கொள்வனர்கள் வதிவியை போற்றி திரவகர திவ்ய தேவா போற்றி இடும்பாயுதனே இடம்பா போற்றி கடம்பா போற்றி கந்தா போற்றி வெற்றை புனையும் வேலே போற்றி உயர்கிற கனக அரசே மயிரிடம் விடுவோர் மலரடி சரணம் 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 பவவோம் சரணம் சரணம் சண்முகா சரணம் 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 சண்முகா சரணம் வெற்றிவேல் முருகனுக்கு அரோஹரா ஞானதண்டாயுதபாணி சுவாமிக்கு அரோஹரா உருவாய் அருவாய் உளதாய் வருவாய் மலராய் மலையாய் ஒளியாய் கருவாய் உயிராய் விதியாய் விதியாய் குருவாய் வருவாய் அருள்வாய் குஹனே வெற்றிவேல் మురుగனுக்கு అరోహరా. కార్తికేయన్ గారు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి కరతాల ద్వాల మధ్య. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి మరొకసారి మీ అందరి కరతాల ద్వాల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా మరి సభా కార్యక్రమం మొదలు కాబోతుంది. తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పళని టౌన్ సిటిజన్ ఫోరం గౌరవనీయులు బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పళని టౌన్ సిటిజన్ ఫోరం గౌరవనీయులు బాలాజీ గారు ప్రసంగాన్ని అందించబోతున్నారు. అందరికీ ఇనియ మాలై వణకం. ఈ అరుమైన ఓ ఫంక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినానికి మన ముఖ్యమంత్రి గారు మేము నిండా థ్యాంక్స్ చెప్పినాము. ఇదేమంటే ఆయన ఈ 2 పిల్గ్రిమ్ அது பழனியும் திருப்பதியும் வந்து சவுத் இந்தியாவிலேயே நம்பர் 1 பில்கிரிம் சென்டர். அதில் வந்து 2 பில்கிரிமை இணைக்குவதற்கு இந்த பஸ் வசதி ஏற்பாடு செய்து கொடுத்த முக்கியமந்திரி காருக்கு எங்களுடைய பழனி சிட்டிசன் போரத்திலிருந்தும் மிக்க நன்றிகளை தெரிவித்துக் கொள்கிறோம். மிக்க நன்றி. தேங்க்யூ. ரொம்ப நன்றிங்க சார். தேங்க்யூ சார். ధన్యవాదాలండి. తదుపరి అనంత సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్. நமோ நாராயணா, அரோகரா, முருகனுக்கு அரோகரா. அனைவருக்கும் வணக்கம். I'll switch over to English to understand, for a better understanding. Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, other dignitaries, other ministers, MLAs, all other dignitaries on the dais and other off the dais. First of all, I should express our heartfelt thanks to Shri Pawan Kalyan Garu for arranging to run this super deluxe bus service from Tirupati to Palani, which will be a boon to the devotees coming from Palani to Tirupati and devotees coming from Tirupati to Palani. It was a very long-standing demand, and I had the occasion to meet Shri Pawan Kalyan Garu when he visited Palani. Immediately I put across this demand, and immediately within seconds he announced that he will do the needful. And we know how efficient and how quick he is in functioning, and it's not a surprise that he has arranged such a big thing in such a short span of time and arranged for this bus service. And we are also given to understand that this bus is a new bus. So on its first service, so it's all the more happy, and we hope that more and more services will come in future to connect both these two divine places, very important places. Both are connected actually. Vishnu is connected with Muruga. So it's a wonderful occasion. It's a divine occasion, and it's an excellent manner in which this function has been organized. And we are particularly thankful that Sri Pawan Kalyan Garu has found it necessary to have us on this occasion, and it's a proud privilege for all of us from Palani to attend this function and participate in this function. So thank you very much once again, Honorable Deputy Chief Minister of Andhra Pradesh and all other persons. Thank you very much. Thank you very much, sir, for sharing valuable words with all of us. తదుపరి తిరుపతి శాసనసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్. ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఒక మంచి శుభదినం. మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా విశిష్ట అతిథి మన రవాణా శాఖ మంత్రి, రవాణా యోజన మరియు క్రీడల శాఖ మంత్రులు మండిపల్లి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, ప్రత్యేక అతిథులు నాదెండ్ల మనోహర్ గారికి, ప్రత్యేక అతిథులు గౌరవ హరిప్రసాద్ గారికి, అదేవిధంగా గౌరవ చల్లపల్లి శ్రీనివాసులు గారికి, గౌరవ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొనకళ్ళ సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ వారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన తిరుపతి నుంచి విచ్చేసిన నాయకులకు, అదేవిధంగా పళని నుంచి విచ్చేసిన నాయకులకు, రాష్ట్ర నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తిరుపతి పుణ్యక్షేత్రం, తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం, కలియుగ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న నిలయం. అక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి తమిళ రాష్ట్రానికి, దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి పళని ఒక రాష్ట్ర జిల్లాకు, అక్కడికి ఒక బస్సు, తిరుపతి నుంచి ఒక బస్సు బయలుదేరితే అదే టయానికి పళని నుంచి కూడా ఒక బస్సు బయలుదేరుతుంది. అది ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులు వేయడం, పుష్ బ్యాక్ సీట్లతో భక్తులకు సౌకర్యార్థంగా తిరుపతి నుంచి పోవుటకు, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళనిని దర్శించుటకు
పళని నుంచి వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించడానికి మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో తమిళనాడులోని మన దేవాలయాలన్నీ కూడా చూడడం తెలిసిన విషయమే. అందులో ఆ రోజు పళని భక్తుల కోరిక మేరకు చేయడం, అదేవిధంగా తిరుపతి నివాసులకు తిరుపతి భక్తులకు కూడా పళని వేలుమురుగన్ స్వామి దర్శించడానికి తిరుపతి ప్రజల సౌకర్యార్థం కోసం వేసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మంత్రివర్యులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా మన దీనికి సహకరించడం, మన గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనికి సహకరించడం చాలా సంతోషమనేసి కూడా తెలియజేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి వర్యులు సనాతన ధర్మ రూపశిల్పి, అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణకు తిరుపతి తిరుమల నుంచి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఇటువంటిదై మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన ఉప ముఖ్యమంత్రి ద్వారా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి సందేశాన్ని అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసులు గారికి మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు రవాణా, యువత మరియు క్రీడా శాఖ మంత్రులు గౌరవనీయులు మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానం తెలియజేస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు, మన ప్రియతమ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు పెద్దలు మా సహచార మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, మా ఆర్టీసీ చైర్మన్ గారికి, ఎండి గారికి, వేదిక పైన ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అలాగే వేదిక ముందున్న తిరుపతి పట్టణ వాసులకు, ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గత ఫిబ్రవరి 27వ తారీఖున పళని పర్యటనలో భాగంగా అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీ పరంగా మన రాష్ట్రం నుంచి గౌరవప్రదమైన ఏపీఎస్ఆర్టీసీ నుంచి సర్వీసును నడిపేదానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం నుంచి ఇక్కడ నుంచి పళనికి, తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి బస్ సర్వీసును ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక కాలంలో సౌత్ ఏషియాలోనే పెద్ద రవాణా సంస్థ. ఈ రోజుటి కూడా సూర్యుడు ఎక్కడి వరకు కిరణాలు పడతాయి అక్కడి వరకు కూడా పల్లె వెలుగు బస్సు నుంచి హైటెక్ బస్సుల వరకు రవాణా సంస్థ ప్రజలకు సేవ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సర్వీసును కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కావాలో అన్నిట్లో ప్రభుత్వం ఏ విధమైన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సేవదలించే భాగ్యాన్ని కూడా ఈ ప్రజలు కల్పించారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇలాంటి వినూత్నమైన సర్వీసుల విషయంలోనైతేనే, అలాగే అన్ని విషయాల్లో మా తరపున ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని, బృహత్తర వేడుకలను శ్రీకారం చుట్టగా సహకరించినటువంటి రవాణా శాఖ మంత్రివర్యుల వారికి మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంజనీ సుతుడు, పవన నామధేయుడు, సనాతన ధర్మ పరిరక్షక కంకణదారి, మాటల్లో కాదు విజయాన్ని చేతల్లో చూపిన సేనాని, తీక్షణ చూపుల తత్వవేత్త, ధర్మదారి తెలిసిన ధీరుడు, ముల్లదారిని సహితం పూలదారిగా రహదారిగా మార్చగల ఘనుడు,
యువతకు దిక్సూచి, మన రాష్ట్రానికి స్పాట్ లైట్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని ప్రసంగించవలసిందిగా, ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. తిరుపతి పళని బస్సు సౌకర్య ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ, వేదిక పైన ఆసీనులైన రవాణా యోజన క్రీడా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, ప్రత్యేక అతిథులు సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్సీ పిడిగారి ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, చల్లపల్లి శ్రీనివాస్ గారికి, కొనకళ్ళ నారాయణరావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, అలాగే ఫార్మర్ డీజీపీ, ప్రజెంట్ కమిషనర్ ఏపీటీటీసీ ఎక్స్ అఫీషియో విసిఎండి శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు. அப்படி தமிழ்நாட்டில் வந்து திரு கார்த்திகேயன் அவர்கள், திரு சிவகுமார் அவர்கள் கந்தசஷ்டி கவசம் பாட்டு உங்களுக்கு ரொம்ப நன்றி. பழனியிலேருந்து வந்த பாலாஜி அவர்கள், ஸ்ரீ பாலாஜி, திரு பாலாஜி அவர்கள், திரு சுப்பிரமணியம் அவர்கள், தமிழ்நாடு ஸ்டேட் கந்தன் சேரிட்டபிள் ட்ரஸ்ட் ரெப்ரசன்டேட்டிவ் அண்ட் ஹெட்ஸ் ஆஃப் பழனி டவுன் சிட்டிசன் ஃபோரம், உங்களுக்கு எல்லாருக்கும், தமிழ்நாடு மக்களுக்கு எல்லாருக்கும் வணக்கம். திஸ் இஸ் మన பழனி మనం ஆறுப்படை வீதின்னு சொல்லுவாங்களே சார், அது ఆరుపడై వీడు అంటే మనకున్న క్షేత్రాలాగా నరసింహాచలం, మన నరసింహస్వామి క్షేత్రాలాగా ఆరుపడై వీడు అనేది మన 6 కుమరన్, మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి. సో వాటిలో ప్రత్యేకించి నేను పళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు నాకు బాలాజీ గారు, సుబ్రహ్మణ్యం గారు, మాకు ఇక్కడ సౌకర్యం లేదు, మాకు చాలా 2-3 బస్సులు మారాల్సి వస్తుంది, మీరు ఎట్లయినా కొంచెం దీన్ని చూడండి అంటే, వెంటనే నేను మన రవాణా శాఖ మార్చులు శ్రీ మరి తెలియజేశాను మన రామప్రసాద్ రెడ్డి గారికి. వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్, நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ஈவினிங் சாங்ஷன் ஆயிடுச்சு. அதுக்கு like to, I'm grateful to Honorable CM Sri Nara Chandrababu Naidu garu for giving an immediate permission. Also to Mandipalli Ramprasad Reddy garu for immediately giving a permission to let it get it operated. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ద్వారకా తిరుమలరావు గారికి కూడా ఒక నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలాసార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు, చాలా సమస్యల మీద, జనవాణి సమస్యల మీద, కార్యక్రమాల మీద, అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం. ఒక్కోసారి మనసున్నా కానీ అన్నిసార్లు జరగదు. కానీ ప్రత్యేకించి ఇది మురుగన్ ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ, మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి 8 గంటలకి రాత్రి వెళ్తే పొద్దున 7 o'clockకి పళని, అలాగే పళనిలో రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో 8 గంటలకు వస్తుంది. ఇది ప్రత్యేకించి భక్తులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. పళని భక్తులు చాలా సంవత్సరాల నుంచి நிறைய வருஷமாக கேட்டுகிட்டே இருக்காங்க. ఇది మన తమిళనాడు సోదరులకి సోదరులకి అర్థం అవడం తమిళ్లో చెప్తా ఉన్నాను.
பழனிலேருந்து நிறைய சமச்சரமாக கேட்டுகிட்டே இருக்காங்க. இது திருப்பதி பழனி பஸ் தேவைப்பட்டது, எப்படியாவது பண்ணுங்கன்னு. அதுக்கு உடனே சாங்ஷன் பண்ணியிருக்காங்க ஆனரபிள் சிஎம் శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్. அவருக்கு நான் நன்றி சொல்கிறேன். అలాగే దండాయుధపాణి స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పవిత్ర ప్రాంతం అది. ఈ ఆలయం తమిళనాడులో అత్యంత ప్రముఖంగా లక్షలాది మంది భక్తులు వస్తారు. కందస్వామిగా భక్తులందరూ ప్రేమతో పిలిచే మురుగన్ స్వామి కృపకి అంకితమైన ఈ ప్రాంతం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి పేరుగాంచింది. అదేవిధంగా తిరుమలకి ఎంతోమంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం వెంకటేశ్వర ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు. కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉండేది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బందికి గురవుతారు. సో నేను ఫిబ్రవరిలో 2వ వారంలో వెళ్ళినప్పుడు జరిగిన నాకు రిక్వెస్ట్కి వెంటనే మనం స్పందించడం జరిగింది. వెంటనే బస్సులు వేయడం జరిగింది. సో భక్తుల అవసరాన్ని అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి, అంటే ఇందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక 680 రూపాయలు పెద్దలకి, 360 రూపాయలు చిన్నపిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లెని నేరుగా బస్సు సేవలను ప్రారంభిస్తున్నాం. ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి, పల్లెనికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనంతో పాటు భక్తులు దగ్గరలో ఉన్న కాణిపాకం, గుడిమల్లం, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ఆలయాలకు కూడా దర్శించుకోవచ్చు. ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ప్రయోజనాలు, ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది. పళని మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా ఏర్పడటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి. రెండు రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సేవను విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర వన యోజన మరియు క్రీడా శాఖ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా బస్సు దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. కూష్మాండ బలి ప్రదానం. గుమ్మడికాయను కొట్టి కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుండి పళని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసు ప్రారంభం జరుగుతుంది. వారి యొక్క అమూల్యమైనటువంటి చేతుల మీదుగా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఈ యొక్క తిరుపతి నుంచి పళనికి బస్సు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చి ఈరోజు బస్సు సౌకర్యం ప్రారంభం కాబోతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా కూష్మాండ బలి ప్రదానం చేస్తున్నారు. గుమ్మడికాయను విచ్చించి, కొబ్బరికాయని విచ్చించి, హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తూ వారి యొక్క ప్రాంగణంలో విచ్చేసినటువంటి వారందరూ కూడా దయచేసి కొంచెం వెనక్కి ఉండాలండి. అంగరంగ వైభవంగా మేళ తాళాలతో, పూర్ణ కుంభం, వాయిద్య నాదాలతో, పురోహితుల యొక్క ఆశీర్వచనంతో తిరుపతి నుండి పళని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసును ప్రారంభించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భక్తులు మరియు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి మురుగన్ గారు స్వామివారిని కొలవగానే సాక్షాత్కరించే విధంగా వారి యొక్క దర్శనం, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహిమాన్వితమైనటువంటి దివ్యక్షేత్రము పళని. మరి మన తిరుపతి కలియుగ వైకుంఠం. తిరుపతి నుంచి పళనికు భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించే విధంగా, రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా బస్సు సర్వీసులను ఈరోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ప్రజా నాయకులు, సమాజ సేవకులు, మార్గదర్శి, సాంప్రదాయాలను గౌరవించడం, ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చే విధంగా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడ ప్రజలు, భక్తులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ మేరకు అడగంగానే వెంటనే దీనికి అంగీకారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.